శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? సండే కదా, లీజర్గా ఉండుంటారు. అయితే ఈరోజు నేను చెప్పే విషయం కొంచెం రకరకాల వివాదాస్పదాలతో కూడుకున్న జనరల్ విషయం. అంటే ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. రకరకాల విషయాలు జరుగుతున్నాయి కదా, అందరూ యూట్యూబ్లో చూస్తూనే ఉండుంటారు. వాటి గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ముందు గరికపాటి వారి గురించి. ఆయన మధ్యాహ్న భోజన పథకం మీద మధ్యాహ్నం పిల్లలకి భోజనం పెడితే శుభ్రంగా తిని కూర్చుంటారు. కష్టం విలువ తెలీదు. ఈ మాస్టర్లకి వాళ్ళకి ఈ కోడిగుడ్లు లెక్కలు చూసుకోవడమే సరిపోతుంది తప్ప పిల్లలకి సరిగ్గా పాఠాలు చెప్పడం కుదరదు. ఇలా కొంచెం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన అసలు కొంచెం ఆయన ఎంత మేధావి, అష్టావధాని, కానీ కొంచెం వెటకారం ఎక్కువ ఆయనకి. అయితే జనాలు మనుషుల్లో ఏదే లొసుగు దొరుకుతుందా దాన్ని పట్టుకు లాగుదామా అనే మనుషులు. అంటే కష్టపడితే చదువు విలువ తెలుస్తుంది, ఆకలి ఉంటే డబ్బు విలువ, చదువు విలువ తెలిసి బాగా చదువుకుంటారని ఆయన ఉద్దేశం. కానీ ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి? చిన్నపిల్లల్ని కూలికి అవి పంపించేస్తున్నారు. భోజనం కోసమైనా మొదట పెట్టినప్పుడు రామారావు గారు భోజనం కోసమైనా పంపుతారు. తిండి లేక ఎంతోమంది పిల్లల్ని బాలకార్మికులుగా చేస్తున్నారు. భోజనం కోసమైనా వాళ్ళని పంపుతారు. సరే, గుడ్లు అలాంటివన్నీ పౌష్టికాహారంగా ఇద్దామని తర్వాత ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయని నేను. అది మంచిదే, వాళ్ళ ప్రభుత్వ ఉద్దేశం మంచిదే. ఈయన చెప్పింది ఆకలి తెలిస్తే చదువు విలువ తెలుస్తుందని. కానీ చాలామంది తిండి కోసమైనా పంపిస్తారు, అప్పుడైనా 4 ముక్కలు వస్తాయి అని కదా ప్రభుత్వ ఉద్దేశం. ఈయన చెప్పే విధానం అలా కాకుండా కొంచెం నచ్చజెప్పే విధంగా, ఇలా ఆకలి విలువ తెలిసిన నాడే విద్య విలువ తెలుస్తుంది, అలా కష్టపడాలి అని ఇంకోలా చెప్పుంటే బాగుండేది. ఆయన కొంచెం చురకలంటిచ్చినట్టు పరుషంగా కొంచెం మాట్లాడడం అలవాటు. కానీ ఆయన ఎలా మాట్లాడినా ఆయన అష్టావధానం ముందు ఎవ్వరూ చాలరు. అలాంటి ఒక వ్యక్తిని పట్టుకుని గరికపాటి వారు మీరు అలా అనకూడదండి, మీ వ్యాఖ్యలు చాలా ఖండించేలా ఉన్నాయి అని చెప్పాలే తప్ప కొవ్వెక్కిందా, మదం ఎక్కిందా, బలుపెక్కిందా అని ఇలాగ మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు ప్రతి జర్నలిస్టులు, ప్రతి వాళ్ళు చాలా తప్పైన విషయం. ఆయన అలా అనకూడదు. ఒక రకంగా గరికపాటి వారికి నేను చాలా చిన్నదాన్ని, ఆయన పరిజ్ఞానం ముందు నేను చెప్పేటంత దాన్ని కాదు. కానీ ఆయనకు ఒక మాట చెప్తున్నాను, మీరు ఇంతమంది చేత ఇన్ని మాటలు అనిపించుకునే బదులు అసలు ఎవడికి ఏ సలహా చెప్పకుండా ఉండడం నయం గురువుగారు. మీరు ఏమీ మాట్లాడకండి. అసలు ఆ మధ్య మీరు ప్రవచనాలే చెప్పడం మానేస్తానన్నారు, కానీ అందరూ మళ్ళీ రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ మొదలుపెట్టారు. ఇంతమంది చేత మీరు మాటలు పడ్డం అనవసరం అని నా ఉద్దేశం. తర్వాత మీరు కూడా కొంచెం చురకలు అంటిస్తే ఎవరికి నచ్చుతుందండి ఈ రోజుల్లో? అన్నీ మంచిగా అనుకూలంగా ఉంటేనే మనుషులకి రకరకాల పేర్లు పెడుతున్నారు. ఏ మాట ఎవరి నోటంబట వస్తుందా, ఎవరిని ఎలా ఏకేద్దామా అని చూస్తున్నారు. కొంతమంది మళ్ళీ ఏం మాట్లాడుతున్నా చెల్లుతుందండోయ్, నోరు మూసుకుని బానిసల్లా పడి ఉంటారు. అందుకని కొంతమందికి చెల్లదు. అందుకని మిమ్మల్ని ఇంకా దుష్ప్రచారం చేద్దామని చూస్తున్నారు. మీరు కూడా మీ మాటని వెటకారం తగ్గించుకుని మామూలుగా ప్రవచనం చేస్తే బాగుంటుంది అని నా బోటి వాళ్ళ మీ మీద అభిమానంతో చెప్పే ఉద్దేశం అది. తర్వాత వచ్చి గోవింద సేవ సత్యభామ గారు ఉన్నారు. ఆవిడ వైష్ణవురాలు. ఆవిడ కృష్ణుడి ఫోటో, భగవద్గీత ఫోటో ఉంటాయి వెనకాల. ఆవిడ చక్కగా వేషధారణం చేసుకుని అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. దాంతో జనాలకి ఆవిడంటే ఒక ఒపీనియన్ ఏర్పడింది. అవతల వాళ్ళ మీద ఒక గౌరవప్రదమైన భావాన్ని జనాలు పెంపొందించుకున్నప్పుడు ఆవిడ వేరే విధంగా ఉండి, మోడ్రన్గా ఉండి, సడన్గా అల్ట్రా మోడ్రన్గా ఏవో కబుర్లు చెప్పేస్తుంటే అవి నచ్చవు కదా.
ఒక పద్ధతిలో వెళ్ళిపోతున్న వాళ్ళు ఆ పద్ధతిలోనే వెళ్ళాలి. అందుకని పద్ధతి మార్చి రకరకాలుగా మాట్లాడితే అది ఎవరూ హర్షించరు. అందుకని ఏదైనా కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్ చేసిన వాళ్ళు శుద్ధపూసలని, బత్తాయిలని ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ మాట్లాడడం జరుగుతోంది. ముందు మనని ఎందుకు అలా అంటున్నారు అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఎప్పుడు ఆత్మవిమర్శ అన్నది చాలా ముఖ్యం. వాళ్ళు యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లే అవ్వక్కర్లేదు. మన నిజ జీవితంలో కూడా నేనెప్పుడూ చెప్తాను. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు ఎవరికి వాళ్ళు కేటాయించుకోవాలి. నువ్వు పడుకుని మంచం ఎక్కి నిద్రపోవడం కాదు. 5 నిమిషాలు ఈరోజు నేను చేసిన పనులేంటి? నేను సరిగ్గా ప్రవర్తించానా? సరిగ్గా ప్రవర్తించలేదా? నేను రేపటి చేయవలసిన కార్యక్రమాలేంటి? ఈరోజు నా వల్ల ఎవరికైనా మనసు నొచ్చుకుందా? లేదా ఎదుటి వాళ్ళ వల్ల నాకు నొచ్చుకుందా? నేను ప్రవర్తించవలసిన తీరేంటి? అని ఎవరికి వాళ్ళు ఎవరు చేసే పనులను వాళ్ళని ఒక్కసారి ఏ రోజుకి ఆ రోజు విమర్శ చేసుకోవాలి. ఆత్మవిమర్శ అంటారు దాన్నే. అది లేని నాడు వాడు ఎంత ఏమి వేదికలు ఎతికి ఏం చెప్పినా దేవుడి గురించి చెప్పినా, కృష్ణుడి గురించి చెప్పినా, రాముడి గురించి చెప్పినా, ఎవ్వరి గురించి చెప్పినా నిరుపయోగమే. ముందు మనిషికి కావాల్సింది ఆత్మవిమర్శ. తర్వాత ఎవరైనా విమర్శలు చేస్తే వాళ్ళు ఎందుకు చేశారు అని ముందు నువ్వు చూసుకో. అంతేగాని ఏదో విమర్శ చేశారు కదా అని ఇష్టం ఉన్నట్టు తిట్టిపోసేయడం కాదు. ఆ విమర్శ ఎందుకు చేశారు? నేను రోజు ఉండేదానికి భిన్నంగా ఉందా నా ప్రవర్తన? అలా అని ఇప్పుడు మీరు నన్ను అనుకుంటారు, ఒకలా విజయ్ గారు ఇలా చెప్తారు, విజయ్ గారి డ్రెస్సింగ్ ఇలా ఉంటుంది అని మీరు ఊహించుకుంటారు. ఒకసారి సరదాగా మా కోడళ్ళు బలవంతం చేస్తే నేను చుడీదార్ వేసుకోవడం కూడా జరిగింది. అప్పుడు కూడా మీ అందరినీ నేను అడిగాను, ఏమండి వేసుకోనా అంటే అందరూ యంగ్గా ఉన్నారు, ఇంకా వేసుకోండి చక్కగా ఉన్నారు అలా అని చెప్పారు. ఎవరో ఒకళ్ళు మీ ఇష్టం అది, మమ్మల్ని అడుగుతారు ఎందుకని ఒక్కళ్ళు పెట్టారు. చాలా కామెంట్లు వస్తే ఒక 150 దాకా వస్తే ఒకళ్ళు అలా పెట్టారు. కానీ నేను రెగ్యులర్గా అయితే వేసుకోను. జర్నీస్లో మాత్రం కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ట్రైన్ అది ఎక్కడానికని జర్నీస్లోనే వేసుకుంటున్నాను. రెగ్యులర్గా అయితే మామూలుగా నాకు శారీయే అలవాటు, అదే వేసుకుంటున్నాను. అలా నేను విజయ్ గారు ఈ డ్రెస్సింగ్లో ఉంటారు, ఇలా ఉంటారు అన్న మనిషి హఠాత్తుగా మారిపోయి ఇప్పుడు నేనేదో వేసేసుకుని తర్వాత నేనేవో జిమ్ములు చేసేస్తూ చూపించేసి జిమ్ డ్రెస్ వేసేసుకుని ఏవో అంటే ఈవిడికే వచ్చింది నిక్షేపంలా, ఈవిడ బాగానే ఉండేది కదా రోజు చీర కట్టుకుని ఇలా ఉందేమిటి అని అనుకుంటారు. అది సహజం. అలాగే ఆవిడని గోవింద సేవాడిని ఒకలా ఊహించుకున్నారు. కృష్ణ భక్తురాలు చక్కగా అన్నీ హైందవ విషయాలన్నీ చెప్తుంది అలా అని. అలాంటి మనిషి ఆవిడ ఇంకోలా ఉంటే మరి అనుకోరా? అనుకున్నారని అందరినీ తిట్టేయకూడదు. నోరు ఉంది కదా అని పారేసుకోవడం మంచిది కాదండి. నోరు మంచిదైతే ముందు అందరూ తెలుసుకోవాల్సింది, నోరు మంచిదైతే ఊరు మంచిదైందంటారు. ఊరికే రావు సామెతలు, పెద్దవాళ్ళు ఊరికే పెట్టలేదు. ముందు మన నోరు ఎంతవరకు ఉంచుకోవాలి అదుపులో అన్నది ఆలోచించుకోవాలి. అంతేగాని ఎవరో ఏదో పెట్టారని అన్నారని ఇష్టం వచ్చినట్టు అందరినీ తిట్టిపోసిస్తే ఒక వేలు నువ్వు చూపిస్తే 10 వేళ్ళు తిరిగి నేను చూపిస్తాయి. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది ఈరోజు నేను చెప్పే విషయాలు. ఎవరికి వాళ్ళు ప్రతి వ్యక్తి రోజు రాత్రి పడుకునే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అది ముఖ్యమైన విషయం. తర్వాత గరికపాటి వారు మీరు కొద్దీ నేను అన్నానని కాదు, నన్ను క్షమించండి. మీకు చెప్పదగినంత వ్యక్తిని కాదు కానీ మీరు కొంచెం మాటల్లో కాస్త వెటకారం కొంచెం తగ్గించుకోండి. అనవసరంగా అందరి చేత మీరు నిందలు పడుతుంటే మీ అభిమానులైన మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అలా వాళ్ళకి నచ్చపోతే మీరు అలా మాట్లాడడం నచ్చలేదు అని చెప్పాలి తప్ప అంత పరుషజాలంతో మిమ్మల్ని నిందించక్కర్లేదు. ఆ బాధతో చెప్తున్నాం. తర్వాత సత్యభామ గారు మీ మీద అభిమానంతోనే అందరూ ఉన్నారు. మీరు ఒక్కసారిగా వేరే రకంగా ప్రవర్తించేటప్పటికి మీ డ్రెస్సింగు అది కొంచెం కంగు తిన్నారు. దాని గురించి కామెంట్లు వచ్చాయి. కానీ మీ నోరు పారేసుకోవడం అన్నది బాలేదు. అందరూ నోరుని జాగ్రత్తగా ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఇది. మీ అందరికీ గనక
నచ్చితే దీని గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేసేయండి మరి. అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.